నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్. తొర్రూరులో మంగళపల్లి ఏకాంత అనే మహిళ భూ వివాదంలో ఎస్ఐ తమకు న్యాయం చేయలేదని వాటర్ ట్యాంక్ ఎక్కి తమకు న్యాయం చేయాలని, లేకపోతే వాటర్ ట్యాంక్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటా అంటున్న మహిళ. తొర్రూరు పట్టణానికి చెందిన మంగళపల్లి ఏకాంత తమ భర్త ప్రసాద్ తల్లిదండ్రులకు సంబంధించిన భూమి వివాదంలో 2 నెలల క్రితం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయగా తమ ఫిర్యాదు చేసినా తమకు న్యాయం చేయలేదని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని, తమకు న్యాయం చేయాలని వాటర్ ట్యాంక్ పైకి ఎక్కిన మహిళ. వచ్చి కొట్టింది సార్. కొడితే నేను స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చాను. అక్కడ పిటిషన్ ఇస్తే అమ్మ హాస్పిటల్కి వెళ్ళి నీకు ఓపిక లేదని, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఈ ట్రీట్మెంట్ లేదమ్మా, కడుపు ఆపుకోతాను, నీకు ఆపరేషన్ అయిందమ్మా. ఎన్నింటికి వెళ్ళాను అన్నాడు. ఎన్నింటికి వెళ్ళాను సార్. ఎన్నింటికి వెళ్ళి అక్కడ వేయించుకున్నాం. ఇక్కడికి వచ్చినాం, అక్కడ దగ్గర ఇక్కడ దగ్గర మన స్కానింగ్ వేయించుకున్నాం. మళ్ళీ తెల్లారి పోయినాం, స్టేషన్ పోయినాం. సార్ ఫస్ట్ అని చెప్పి చెప్తే రేపు రాపమ్మ నేను వీడియో బస్తాల కోసం పోతాను. మళ్ళీ తెల్లారి పోయినా. మళ్ళీ తెల్లారి పోతే ఇంటి పేరు పంపించింది. ఇంటి పేరు పంపిస్తే పొమ్మన్నాడు. ఇంటి పేరు పంపిస్తే మా సైడ్ వెళ్ళాం సార్ కొట్టిరని చెప్పి వాళ్ళ సైడ్ కొట్టలేదు. నాకు అక్కడ వీడియోలోని అన్నీ ఉన్నాయి సార్. అన్నీ ఉన్నాక మళ్ళీ తెల్లారి రాపో అమ్మను. మళ్ళీ తెల్లారి పోయినాక నాకు కొట్టిన కేసు పక్కన పెట్టిస్తాను. మా మార్కెట్కి 12 గుంటలు, మా బావ 12 గుంటలు, మా భర్తకి 10 గుంటలు రాపించింది. మా తమ్మని పోషించడానికి వాళ్ళకి రాపించింది. అన్ని రాపించింది. చచ్చినా పోవద్దని రాపించింది, చచ్చినా పోవద్దని వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధం లేదు. అట్లా పెట్టాను సార్. సంతకం ఎందుకు పెట్టాను సార్? నన్ను కొట్టిందని వచ్చినాయి. ఆడవాళ్ళకి న్యాయం లేదంటే నువ్వేమంటారు మా పక్క జరిగి సంతకం మరి నేను బలవంతం తీసుకుపోతే 11 గంటల పోయినాలో నైట్ 8:30 అయినా కానీ సంతకం పెట్టించినాకనే బయటకు వెళ్ళింది సార్. సంతకం పెట్టిన రోజున అయితే మా అత్త మా మామని మా మర్ది వాళ్ళు తీసుకుపోయి వాళ్ళ ఇంటి దగ్గర ఇస్తుంది. అదే రోజు నైట్ ఆటో డాక్ వచ్చి నన్ను 8 వేసేసారు. 8 వేసినాక మా మామ 3 రోజులు చనిపోయింది. 3 రోజులు చనిపోయినాక సాగు కాడికి పోతే సాగు కాడికి రానిక్కలేదు. మమ్మల్ని కులంలో రానిపోతే డిఎస్పీ కాడికి పోయినాం సార్. డిఎస్పీ సార్ ఫోన్ చేసి చెప్పిండు. ఎస్పీ కాడికి ఇక్కడ డిఎస్పీ సార్ పంపించింది. ఆ డిఎస్పీ సార్ సిఐని పిలిచి మాట్లాడినా కానీ ఎస్ఐ సార్ చెప్తే ఏమని రాపించినా, ఎందుకు రాపించినా అంటే పోషించడానికి రాసింది. ఈమెను కొట్టిన కేసు పెట్టగా నువ్వు ఆ పొలం గురించి నీకు ఎందుకు అయ్యాని ఆ సార్ అన్నాడు. సిఐ సార్ అన్నాడు. అంటే సార్ నేను ఆ పేపర్ తెచ్చి చింపేస్తా సార్ అన్నాడు. మళ్ళీ 26 తారీఖున మళ్ళీ మమ్మల్ని పిలిపించింది సార్. మళ్ళీ పిలిపించిండు. 2 పేరు పంపించండు. ఎస్ఐ మేడాన్ని ఇంకొకరిని పంపించి కాలనీలు అడిగితే ముసలాళ్ళని ఎవరు చదివినట్టు ఎవరు చదవలే, వాళ్ళు కిరాయికున్నారు. కాళ్ళు ఇరిగి ఇప్పుడు ఒక 2 నెలలు అవుతుంది. రోడ్డు మీద పడేసిపోతే ఈమె వీడియోలలో పెట్టించింది. 2 కొడుకులు పట్టించుకోలే. నడుపుకొడికే తీసుకుపోయి ఇంట్లో వేసుకుని ప్రసాద్ అంటే ఆయన అక్కడ కూడా చెప్పింది మేడం సార్. చెప్పిన తర్వాత మరి వీళ్ళని ఎవరు పోషించారు అంటే వాళ్ళ పని వాళ్ళే చేసుకొని బతికి, ఇంకా వాళ్ళ చిన్న కొడుకే కొనబోయి తిన్నాడు ముసలమ్మాయి కానీ ఎవరు అని చెప్పి తప్పితే సరే అని ఇంటికి వచ్చారు. స్టేషన్కి వచ్చినాక మళ్ళీ మమ్మల్ని పిలిచింది సార్. పిలిపించి మా ఆయన డ్యూటీ పోయే పేపరు మేము ఇల్లు జాగా కొన్నాం. 1,10,000 ఇచ్చినా 1.5 జాగిచ్చిన సార్. మా మధ్యకి ఇచ్చి నేను కొన్నాం. ఆ పేపర్ తెచ్చి చింపేయమంటాను. ఎంతవరకు కరెక్ట్ సార్? నన్ను కొట్టిండని ఉపేందర్ ఎస్ఐ సారు అంజలి మేడం అట చింపేయమన్నాడు. ఇదని చింపేదా మేడం? మీ స్టేషన్లో జరిగింది కదా, మీ స్టేషన్లో నన్ను కొట్టిందని వచ్చినాయి. అది కావాలి సార్. ఆడవాళ్ళకు న్యాయం లేదా అని మళ్ళీ నేను ఏడబెట్టుకుంటావు పెట్టుకోపోదు మా పేరు 2 పేపర్ తెచ్చి ఇప్పుడు 3 నెలల కంటే మేము వేధిస్తాను సార్. పై అధికారులు చర్యలు తీసుకుని సార్. అసలు ఆ వినిపాము సార్ ఇట్లా న్యాయం చేయని పోలీసులకు ఎందుకు సార్? వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యలు జరుగుతుంటాడా, వాళ్ళ అక్క చెల్లెలు జరుగుతుంటాడా? ఉపేందర్ ఎస్ఐ సార్ ఇట్లా న్యాయం చేయని పోలీసు వాళ్ళు అనేటోళ్ళే పుణ్యం మీద ఉంటారు. నేను చనిపోయిన పర్లేదని వేరే ఆడవాళ్ళకు న్యాయం జరగాలి.